అప్పుడు డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా అప్పుడే చూశారు మీరు? మేమిద్దరమే. అవునా? బయటికి వస్తే లక్షల మంది చేరే రామారావు గారు అక్కడ, ఆయన పక్కన నేను ఒక్కడనే, ఇంకెవరు ఉండేవాళ్ళు కాదు. ఓకే. నేను ఆయనకు పేపర్లు అందించడం. ఓకే. అన్ని చెప్పే డైలాగులు అప్పుడు ఆ చెప్పబోయే లూప్ ఉంటుంది, లూప్ అంటాం. అవును. డబ్బింగ్ అప్పట్లో కరెక్ట్గా నీట్గా నేనే హ్యాండ్ రైటింగ్ రాసి ఓకే ఆ లూప్ ఎంతవరకు అంతవరకు కరెక్ట్గా ఆయనకి ఇవ్వాలి. ఓకే. ఎక్కువ ఇస్తే అది పేపర్ చూసేవాళ్ళు, హెడ్ ఫోన్ పెట్టుకునేవాళ్ళు, అందులో ఆయన వాయిస్ వస్తుంటుంది. అది పైలట్ ట్రాక్. ఓకే. డిస్టర్బ్డ్ కెమెరా సౌండ్ అన్నీ ఉంటాయి. అది లేకుండా పక్కా వాయిస్ రిలీజ్ చేసే వాయిస్ కావాలంటే మళ్ళీ డబ్బింగ్ చెప్పేవాళ్ళు. అవును. ఆయన పక్కన ఉండేవాడిని. అంత మహానుభావుడు. ఆయన మేము అసిస్టెంట్ డైరెక్టర్లమే. అదే ఆయన దగ్గర కూడా వెళ్ళే ఇది కాదు. బ్రదర్ మీకు ఏదన్నా మేము చెప్పేది నచ్చకపోతే మళ్ళీ మమ్మల్ని అడగండి చెప్తాం అనేవాడు రామారావు గారు. మిమ్మల్ని కూడా అనేవాడు? అడిగేవాడా? అనేవాడు. అంటే ఆయనకి ఎక్కడైనా సందేహం వస్తే డబ్బింగ్ చెప్పి, మీకు ఏదన్నా సందేహం వస్తే నేను చెప్పిన దగ్గర ఆ లిప్ సింక్ కానీ డైలాగ్ డెలివరీ అదన్నీ ఆయన ఒక క్రియేటర్ కదా. మమ్మల్ని అంటే ఒక మామూలు కుర్రోడికి కూడా ఆయన ఒక నోటీస్ చేయటం, మీకు అంటే పర్ఫెక్షన్ కోసం అట్టుండేది ఆయన. మిమ్మల్ని కూడా బ్రదర్ అనేది పిలిచేవాళ్ళ? బ్రదర్ ఎవరైనా బ్రదర్ అంటే తర్వాత మీరు మీకు ఇట్లా గౌరవవాచకంతోనే అంటారు ఆయన, ఏకవచనంతో తక్కువ అంట కదా అసలు.